అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పెళ్లి వేడుకల్లో రెండో రోజు ప్రోగ్రామ్స్ ఏం జరిగినాయి అనేది అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తానండి. ఈరోజు అయితే నిన్నటి వీడియో చూసారు కదా, పెళ్లి రాట వేయడం, పెళ్లి కూతురిని చేయడం, సాయంత్రం హల్దీ ఫంక్షన్ అన్నీ కూడా చూసారు కదా. ముందు రోజు అయితే సరదాగా అదిగోనండి పెళ్లి కూతురిని చేసేటప్పుడు అయితే కొన్ని రీల్స్ అయితే అలా తీసుకున్నాం అనమాట. సరదాగా కోదండ రాముడంట అమ్మలాలు సాంగ్ మావి షిగురులోంచి ఆ సాంగ్కిను, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మా మేనగోడలు ఇద్దరితో నేను వచ్చేసి దంచవే మేనత్త కూతురా సాంగ్కి రీల్ అయితే చేసాం అనమాట. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ వేసి మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. హైప్ ఇప్పుడు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మరింత మందికి నా వీడియో అయితే పుష్ అవుతుంది, సజెషన్స్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే రెండో రోజు పెళ్లి రోజు అనమాట అండి. గ్రామ దేవతలైన సంతోషి మాతకి అదేవిధంగా నూకాలమ్మ వారికి పసుపు కుంకాలు చలివిడి పానకాలు అయితే సమర్పించడానికి అందరం కూడా వెళ్ళామన్నమాట. ముందుగా ఈమైతే సంతోషి మాత అనమాట అండి. సంతోషి మాత దేవాలయానికి వెళ్ళి చలివిడి పానకాలు అదేవిధంగా పసుపు కుంకాలు అన్నీ కూడా సమర్పించడానికి అయితే అందరం కూడా మేళతాళాలతో వెళ్ళామన్నమాట. ఇదిగోండి మా అన్నయ్య, మా వదిన, మా అక్క అయితే పసుపు కుంకాలు అయితే సమర్పిస్తూ ఉన్నారు. పెళ్లి రోజున ఆనవాయితీగా ఇలా గ్రామ దేవతలకి పసుపు కుంకాలు చలివిడి పానకాలు అయితే సమర్పించడం ఒక ఆనవాయితీ అండి. అంటే గ్రామ దేవతల్ని సంతృప్తిపరచడం చాలా ప్రధానం కదా, అందుకోసం అనేసి అందరం కూడా వెళ్ళాము. తర్వాత అదిగోనండి సరదాగా కొన్ని ఫొటోస్ అవి కూడా తీస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా తర్వాత వచ్చేసి నూకాలమ్మ అమ్మవారి దేవాలయానికి కూడా అందరం వెళ్ళి అక్కడ కూడా పసుపు కుంకాలు సమర్పించాము. అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇదిగోనండి అక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్ కొన్ని ఫొటోస్ తీస్తుంటే నేను కూడా సరదాగా కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత పెళ్ళికొడుకు వారు కొంతమంది బంధువులు అయితే వచ్చి పెళ్ళికొడుకు తరపు వారు అమ్మాయికి అయితే ప్రదానం అయితే చేస్తారనమాట. అంటే అమ్మాయి వాళ్ళ ఇంటి అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇవ్వాల్సినవి కొన్ని అయితే ఉంటాయన్నమాట. చీర, జాకెట్, పసుపు కుంకుమ, తర్వాత అదేవిధంగా పసుపు బొద్దు అన్నీ కూడా వేస్తారనమాట. ఆ కార్యక్రమాన్నే ప్రధానం కార్యక్రమం అనేసి అంటారనమాట. అవన్నీ కూడా చేయడానికైతే వాళ్ళలో నుంచి ఒక 5 ముత్తైదువులు అయితే వచ్చారనమాట. ఆ కార్యక్రమం అక్కడ చేస్తున్నారనమాట. అన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నారు పసుపు గౌరమ్మని. అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చారు చూసారండి పసుపు బొద్దు, అదే అనమాట ఇప్పుడు ఆ అమ్మాయి మెళ్ళో వేసి అమ్మాయి మా అమ్మాయి అని చెప్పేసి అంటారనమాట. అంటే వాళ్ళ ఇంటి పేరు పెట్టి పిలుస్తారనమాట అమ్మాయిని. అంటే ఇంకా ఈ రోజు నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోతుందన్నమాట. ఇదిగోనండి ఆ అమ్మాయిని అయితే వాళ్ళే తీసుకొని వెళ్ళి పీటల మీద అయితే కూర్చోపెడుతున్నారనమాట ప్రధానం కోసం అనేసి. తను కట్టుకునే శారీ వచ్చేసి మా అనంతదండి, అదే వాళ్ళ మమ్మీ శారీ అనమాట. మేఘన కట్టుకున్నది. వాళ్ళ మమ్మీకి ప్రధానం టైంలో మా కట్టుకున్న శారీ అంట అది, అందుకని తిను కూడా అదే శారీ కట్టుకుందనమాట. భలే అనిపించిందండి. తల్లి చీర కూతురు కూడా అదే కట్టుకున్నదనమాట. ఇదిగోనండి ప్రధానం అయితే మొదలుపెట్టారనమాట. ముందుగా పసుపు కుంకుమ బొట్లుగా పెట్టి అమ్మాయికి అయితే చేస్తూ ఉన్నారనమాట. కార్యక్రమం అంతా కూడా చూస్తూ ఉండండి. వాళ్ళు తీసుకొచ్చినవి ఒక్కొక్కటిగా అమ్మాయికి అయితే ఇస్తారనమాట, అందచేస్తారనమాట. పువ్వులు, పళ్ళు, స్వీట్స్, చీర, జాకెట్, అదేవిధంగా ఏమైనా వస్తువు తీసుకొస్తే ఆ వస్తువు అన్నీ కూడా అమ్మాయికి సమర్పించి అదే సమయంలో అమ్మాయికి చేత తల్లికి కూడా తల్లి వాయనం అని చెప్పి వాళ్ళ తరపు నుంచి అమ్మాయి చేత వాళ్ళకి అందిస్తారనమాట. అమ్మాయి చేతుల మీదుగా తన తల్లికి అందిస్తారనమాట. అంటే ఇక మీదట మరి అమ్మాయి వాళ్ళ అమ్మాయి కాదు కదా, అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి అమ్మాయి చేతుల మీదుగా తల్లికి అయితే తల్లి వాయనం అయితే ఇస్తారు. అందులో చీర, జాకెట్ అన్నీ కూడా తాంబూలానికి
సంబంధించినవన్నీ కూడా ఇస్తారనమాట అండి. సుమంగళి వస్తువులన్నీ కూడా ఇస్తారనమాట దాంట్లోని. ఇదిగోనండి పసుపు బొద్దు అయితే వేస్తూ ఉన్నారనమాట. అంటే ఒక ముహూర్తం అయితే పెడతారనమాట, ఆ టైంకి అది వేయాలన్నమాట. అదిగోనండి ఆ టైంకి అయితే అది పసుపు బొద్దు అయితే అమ్మాయి మెడలో వేసేస్తున్నారు. మామూలుగా అయితే ప్రధానాల్లో పసుపు బొద్దు ఒకటి వేసి అమ్మాయి వాళ్ళింటి అమ్మాయి అని చెప్పి పిలుస్తారనమాట. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం ఆ పసుపు బొద్దే కాకుండా నల్ల పూసలు మరియు కాళిమెట్టెలు కూడా తొడిగేశారనమాట అప్పుడేను. అంటే వాళ్ళ ఇంటి ఆనవాయి ఆ పద్ధతిలో ఉంటుందంట. అందుకు అదే విధంగా వాళ్ళైతే ఆ కార్యక్రమాన్ని అయితే చేశారండి. ఆ పసుపు బొద్దు వేసేటప్పుడు అదిగోనండి పేరెంట్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, తల ఒక చెయ్యి అయితే వేస్తారనమాట. అంటే మంచిది కదా, అందుకోసమని అలా చెయ్యి అందరూ కూడా వేసి ఆ అమ్మాయికి అయితే మెళ్ళ వేస్తారనమాట. వేసిన తర్వాత అమ్మాయికి నల్ల పూసలు కూడా వేశారండి. చూడండి నల్ల పూసలు, అదేవిధంగా కాలికి మెట్లు. ఆడపిల్ల ఆ అమ్మాయికి కాబోయే ఆడపడుచు అయితే ఆ మట్టెలు అవి కూడా తొడుగుతుందన్నమాట. అత్తగారు వరుస అయిన వాళ్ళు వచ్చేసి ఆ పసుపు బొద్దు మరియు నల్ల పూసలు అయితే ఆ అమ్మాయికి మెళ్ళలో వేస్తారు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్ అవన్నీ కూడా తినిపిస్తారనమాట. ఇదిగోనండి చెప్పాను కదా, వాళ్ళ ఆనవాయి ప్రకారం కాలిమెట్టెలు కూడా తొడుగుతారనేసి. ఇదిగోనండి ఆమె అయితే ఆ అమ్మాయికి కాబోయే ఆడపడుచు అనమాట. తన చేతులతో ఆ అమ్మాయికి అయితే మట్టెలు తొడుగుతుంది. ముందుగా పసుపు కుంకుమతో ఆ మట్టెలకి ఇది చేసి పసుపు పొట్టు పెట్టి, అదిగోండి నల్ల పూసలు అయితే అత్తగారు వరుస అయిన ఆమె అయితే అమ్మాయి మెళ్ళలో అయితే వేస్తున్నారు. చూడండి నల్ల పూసల దండ. మామయ్య గారు వచ్చేసి చీర జాకెట్ అమ్మాయికి చేతిలో పెడుతున్నారనమాట. మామయ్య గారు అంటే మామయ్య వరుస అయ్యేవాళ్ళు అనమాట అండి. మామగారు అయ్యే వరుస వాళ్ళు. తర్వాత ఆడపడుచు కాలికి మెట్టెలు తొడుగుతుంది. వాళ్ళు మొత్తం 3 వెండి మట్టెలు లాంటివి తీసుకొచ్చారండి. 2 వచ్చేసి తన కాళ్ళకి తొడిగారు, మరొక మెట్టు వచ్చేసి తన బొటన వేలికి పెట్టేసి చూపుడు వేలికి పెట్టి ఉంచారనమాట. అది పెళ్ళిలో పెళ్లి కొడుకు చేత అమ్మాయికి కాలికి తొడిగిస్తారంట. వాళ్ళ పద్ధతి ఆ విధంగా ఉంటుందంట. మేము కూడా ఫస్ట్ టైం చూడడం అనమాట. వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళైతే ఆ కార్యక్రమాన్ని చేశారనమాట. అదంతా అయిన తర్వాత చూడండి మా మేఘనాన్న వచ్చేసి అత్తగారు వరుస అవుతారంట. ఆమె చూడండి చక్కగా ముద్ద ఎలా పెట్టుకుంటున్నారు అని తన నుదిటి మీద తన దగ్గరికి తీసుకొని భలే అనిపించిందండి. చాలా సరదాగా అనిపించింది అనమాట. అందుకే అది కూడా మీకు షేర్ చేశాను. తర్వాత ఇదిగోనండి ఆడపిల్ల కాలికి మెట్టెలు అయితే తొడుగుతూ ఉందన్నమాట. అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడానండి ఆయా ప్రాంతాలను బట్టి, మనం ఉండే ప్రాంతాలను బట్టి, మన ఇంటి ఆచారాలను బట్టి విధానాలన్నీ కూడా మారుతూ ఉంటాయన్నమాట. మాకైతే మామూలుగా పసుపు బొద్దే వేస్తారనమాట ప్రధానంలో. తర్వాత పట్టు చీర అయితే అందజేస్తారు. అన్నీ కూడా టాయిలెట్ బాక్స్, పువ్వులు, గాజులు అన్నీ ఇస్తారనమాట. వీళ్ళ ఆచారం ప్రకారం అదే చెప్తున్నాను కదండి, వీళ్ళ ఆచారం ప్రకారం కాలి మెట్టెలు కూడా ఇప్పుడే తొడిగారు. అదేవిధంగా అమ్మాయి మెడలో నల్ల పూసలు కూడా పసుపు బొద్దుతో పాటే వేశారనమాట. అంటే ప్రాంతాన్ని బట్టి ఆచారాలు కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఇలాగా మీ ప్రాంతంలో కూడా ఇదే విధంగా ఉంటుందా, ఇంకెలా ఉంటుంది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసి మేము కూడా తెలుసుకుంటాం. అంటే ఇలా ఉంటుంది అనేసి తెలుసుకోవడం కూడా మంచిదే కదా.
ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రామదేవతకి పసుపు కుంకాలు సమర్పించడం, అదేవిధంగా అమ్మాయికి అత్తింటి వారు వచ్చేసి ప్రధానం కార్యక్రమం చేయడం అయితే షేర్ చేశానండి. తర్వాత మేమందరం కూడా లంచ్ చేసేసిన తర్వాత కళ్యాణ మండపానికి అయితే అమ్మాయిని తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి అన్నమాట. పెళ్ళికి ముందు జరగవలసిన అంటే కాలిగోనల సంబరం, తర్వాత మంగళ స్నానాలు, అదేవిధంగా అమ్మాయికి పెళ్ళికి ముందు రిసెప్షన్ అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా జరిగినాయి. తర్వాత పెళ్లి ముహూర్తం కూడా తంది 8:37 అనమాట అండి. రాత్రి 8:37 అనమాట. అందుకోసమని రిసెప్షన్కి కూడా పెద్దగా సమయం అయితే లేదు. చిన్నగానే కూర్చోబెట్టి చిన్నగా ఒక గంట సేపు అయితే కూర్చోబెట్టి అందరితోని వచ్చిన వారందరితోని కూడా అక్షింతలు అయితే వేయించారనమాట. ఇదిగోనండి తల్లి వాయనం అయితే ఇస్తుందన్నమాట తను. ఆ టైంకి అయితే తల్లి కూతురు ఇద్దరు కూడా చాలా కంటతడి పెట్టుకున్నారనమాట. మేడం ఎలా చూడాలి మీరు ఒకసారి ఓకే ఎలా చూడండి ఒకసారి అమ్మ కొద్దిగా అనుకున్నానమ్మా కొద్దిగా ఇంకందరికీ కూడా తాంబూలాలు అయితే ఇప్పించేసి ఈ కార్యక్రమం అయితే ఇక్కడితో ముగిసిందండి. తర్వాత అందరం కూడా బయలుదేరి కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోయాం అనమాట అమ్మాయిని తీసుకొని. అక్కడ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అవి రేపటి వీడియోలో పార్ట్ 3 కింద మీ అందరికీ కూడా చూపిస్తాను. ఈ రోజుకైతే ఇదే వీడియోనండి. నచ్చిందా? నచ్చితే వీడియో తప్పకుండా ఒక లైక్ వేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. హైప్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అండి, ఉంటాను. రేపు మళ్ళీ కలుద్దాం.